నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 12వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. మూలా నక్షత్ర అధిపతి కేతువు. ఈ మూలా నక్షత్రం అధిపతిగా ధనుసు రాశి అధిపతిగా ఉండడం వల్ల ఇది పరివర్తన, ఆధ్యాత్మికత మరియు ఆకస్మిక మార్పులకు సంకేతం. 12 రాశుల వారికి కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. మేషరాశి, ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది, వీరికి బాగుంది. వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త అవసరం. మిథున రాశి, భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు, జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి, శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. సింహరాశి, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కన్యా రాశి, గృహ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి, సోదరులతో సఖ్యత, కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి, ఆర్థికంగా లాభాలుంటాయి. కుటుంబంలో ఆనందం, వాకుతో పనులు సాధించుకోగలుగుతారు. ధనుసు రాశి, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మకర రాశి, ఖర్చులు పెరుగుతాయి. అపరిచిత ప్రయాణాలు, అకస్మాత్తుగా ధన నష్టం కలిగే సూచనలు. కుంభరాశి, స్నేహితుల వల్ల లాభాలు, ఆశించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీనరాశి, వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి వెళ్తారు. బాధ్యతలు పెరుగుతాయి. అయితే మూలా నక్షత్రం గండ నక్షత్రం కావడం వల్ల ఈరోజు కొత్త ప్రారంభాలను వాయిదా వేసుకోవడం మంచిది. ధనుసు రాశి వారు చింత, భయం, మానసిక ఆందోళనలతో ఉంటారు. మీనరాశి వారు అకాల ప్రయాణాలు, అధిక శ్రమకు లోనవుతారు. కుంభరాశి వారు స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు లేదా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది కనుక ప్రయాణాల్లో మరియు పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రాశుల వారు కూడా పరిహారంగా మూలా నక్షత్రం మరియు కేతు దోష నివారణ కోసం గణపతిని ఆరాధించండి. దక్షిణామూర్తి పూజ లేదా గురువారం నాడు శ్రీమన్నారాయణ మంత్ర జపం చేయడం శుభప్రదం. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్లటి వస్తువులను లేదా నల్లటి దుస్తులను పేదలకు దానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ఇది ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు. సూచించిన మేరకు జాగ్రత్తగా ఉండండి. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి చేరుతుంది ఈ వీడియో అనేది ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు.